మరి మన సత్యానంద అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. దయచేసి వారి ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. అయ్యా వాలంటీర్ మీరు ఉండేది ఎందుకంటే అలాంటి వారిని తీసుకొని రావాలి. లెఫ్ట్కి ఒకరు రైట్కి ఒకరు ఉండి వారిని తీసుకొని రండి. పరిశుద్ధుడైన తండ్రి నీ కొందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ నీ పాదం దగ్గరికి వస్తున్నాం నాయన. ఎన్నో దినాల నుంచి ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం కొరకు మేమందరం కూడా ఎంతో ప్రార్థనాపూర్వకంగా జరిగిస్తుండగా నీ సన్నిధి నాతో మాతో మా అందరితో ఉంచావు. అందుకొరకు నీ కొందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రార్థించిన రీతిగా ఈ రోజున ఈ ప్రాంతంలో ఈస్టర్ కంటంట కార్యక్రమం జరగడానికి నువ్వు చూపిన మహాకృప కొరకు నీ కొందనాలు. వాతావరణాన్ని, కరెంటుని, సౌండ్ సిస్టాన్ని ప్రభా ఆరాధిస్తున్న బిడ్డల్ని, అదేవిధంగా ఇక్కడ ఎవరైతే డ్రామా ప్రదర్శిస్తున్నారు వారందరినీ కూడా నీ కృపగల దయగల స్వాధీనంలోకి అప్పగిస్తున్నాం. నేను ప్రారంభం నుండి చివరి వరకు నీ సన్నిధిని తోడ్పాటును దయచేయండి. అధ్యక్షత వహించి దీని వెనకాల కార్యభారం వహిస్తున్నా నాయన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకున్నామని ఈ దినం ప్రారంభం నుండి చివరి వరకు నీ సన్నిధిని తోడ్పాటును మాకు అందరికి అనుగ్రహించి ఈ దినము అనేక మంది ప్రభా ఈ యొక్క ఈస్టర్ కంటట ద్వారా పట్టబడినట్లుగాను నీ మహిమార్థముగా అనేక మంది ప్రజలు ప్రభా ఈ కార్యక్రమం ద్వారా రక్షణలోనికి రావడానికి నీ కృపా కార్యం జరిగించమని, రక్షించబడిన బిడ్డలకు ఉద్యోగకరముగాను రక్షణ లేని వారికి రక్షణార్థంగాను ఈరోజు జరుగుతున్న ఈస్టర్ కంటాట ఉండడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన దైవజనులకి హృదయపూర్వకమైన వందనాలు. ఒక చిన్న ప్రకటన అండి. ఇక్కడ దయచేసి నాకు రైట్ సైడ్ గా అక్కడ చాలా మంది గుంపులుగా ఉన్నారు. ప్లీజ్ యవనస్తులు, అయ్యా యవనస్తులు చాలా మంది ఇక్కడ గుంపుగా ఉన్నారు. వాలంటీర్స్ ఒకసారి వాళ్ళని కదిలించండి. ఆ గుంపును కదిలిస్తే ఆత్మస్వరూపం వాళ్ళ మీదకి వస్తుంది, వారు విడిపోతారు. దయచేసి గమనించండి. వాలంటీర్స్ ఆ చక్కటి కార్యక్రమం చేయాలని మనం చేస్తున్నాను. అలాగనే ఈ ఈస్టర్ కంటాట కొరకు ప్రయాసపడి ఈ ప్రాంతంలో పెట్టాలని ఆశ కలిగినటువంటి బ్రదరు మరి వివేక్ జేమ్స్ పల్లి గారు, దయచేసి వారు ఉన్నట్టయితే వారు స్టేజ్ మీదకి రావాలని మనం చేస్తూ ఉంటున్నాం. వివేక్ జేమ్స్ పల్లి గారు దయచేసి వారు రావాలి. ఒకవేళ వారి రాని పక్షాన మరొక బ్రదరు మరి మహేష్ గారు వారు కూడా రావాలని మనం చేస్తున్నాం. బ్రదర్ మహేష్ గారు మరి తెలంగాణ క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి మరి కంటోన్మెంట్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి బ్రదరు మరి మహేష్ గారు వస్తుండగా గడి తప్పని కొడదామండి. గడి తప్పని కూడా రావనిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్య దైవజనుడు సత్యనారాయణ గారు మరి కుత్కుల ప్రాంతంలో చక్కటి పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు సత్యనారాయణ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తుంటున్నాం. వారి అనంతరము పాస్టర్ సాల్మోన్ గారు వారు సిద్ధంగా ఉండాలి ప్రార్థన చేయడానికి. సత్యనారాయణ పాస్టర్ గారు ప్రార్థన చేసిన అనంతరము బ్రదర్ సాల్మోనయ్య గారు, సాల్మోన్ మలకారం వారు ముందుకుండాలని మనం చేస్తూ ఉంటున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, అత్యంత కృపయు కనికరం కలిగిన మా దైవ నీ పరిశుద్ధమైన గణనాలను బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అనేక దినాలుగా ప్రార్థించిన రీతిగా మరి స్థల విషయంలో అయితేనే, కార్యక్రమ విషయంలో అయితేనే అనేక మంది నాయన సేవకులు సంఘాలు ప్రార్థించింది. ఈ దినాన్ని ఈ కార్యక్రమం ఈస్టర్ కంటంట యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి నీ కృప చూపించారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. జరగాల్సిన కార్యక్రమం అంతటి నీకు భయంకరంగాను మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఉన్నట్లుగా నడిపించి సహాయం చేయమని, ఏదటువంటి నాయన మరి లైటింగ్ విషయంలో, కరెంట్ విషయంలో, సౌండ్ సిస్టమ్ విషయంలో ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా సమస్తమును సక్రంగా జరిగించబడానికి సహాయం చేయమని ఆర్జే చేస్తున్నటువంటి నీ దాసులందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాస వ్యర్థం కాకున్నట్లుగా దీని ద్వారా అనేకలు రక్షణలో నడిపించబడినట్టు సహాయం చేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన దేవజనులకి హృదయపూర్వకమైన వందనాలు. ఆస్మాన్పేట పబ్లిక్ చర్చ్ పాస్టర్ సుధాకర్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని మనం చేస్తూ ఉంటున్నాం. సమయంలో మరి పాస్టర్ సాల్మన్ మల్కారమయ్య గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవా నీకు కృతజ్ఞత. ఈ దినం తండ్రి
ఒక ప్రత్యేకమైన రీతిగా ఏర్పరచు మనందరినీ తన రీతిగా సంఘాలుగా సమావేశపరిచినందుకే మీకు వందనాలు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దర్శించుటకై సిద్ధంగా ఉండగా ప్రతి ఒక్కరి హృదయాలను తండ్రి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యము అయ్యా యొక్క కంటట డ్రామా జరుగుతుంటుండగా అనేక హృదయాలు సంధింపబడి నీ మహిమ కొరకై రక్షింపటకు సహాయం చేయమని కోరుతున్నాము. ఈ ప్రయాసం అంతటిని సఫలపరిచి సమస్త మహిమ మీరే పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దైవజనులకి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నామండి. దయచేసి దైవజనులు పాస్టర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వారు ముందుకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి సోపాలు ఇవి సేవకుల కొరకు ఏర్పరచబడి ఉన్నాయి కనుకనే దయచేసి సేవకులు ఎవరో ఉన్నట్టయితే వారు ఫస్ట్ రోల్లోనే మాకు రైట్ సైడ్, మీకు లెఫ్ట్ సైడ్, మాకు రైట్ సైడ్ అక్కడ సేవకుల కొరకు ప్రత్యేకమైనటువంటి సోపాలు ఏర్పాటు చేయబడి జరిగింది కనుకని అక్కడికి రావాలని మనం చేస్తుంటున్నాం. మంచిది, దేవునికి స్తోత్రాలు. ఇక్కడ నిలబడ్డ దైవజనులందరినీ ఒకసారి కనువిప్పులుగా చూద్దామండి వారిని. ఎందుకంటే ఈ దీని కొరకు అంటే ఈ కంటాట బోయినపల్లి ప్రాంతములో ఈశ్వర్ కంటాట ప్రభుని యేసుక్రీస్తు యొక్క మరణము, ప్రభుని యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని కళ్ళకి కట్టినట్టుగా కళ్ళ నిండా చూసి మనసారా ఆనందించి సంతోషించడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనులు ఇక్కడ జరగాలని ఆశపడి ఉపవాస ప్రార్థనల నుండి డబ్బులు కూడా బాగా హెచ్చించి ఊహించలేనంతగా డబ్బులు హెచ్చించి దీని కొరకు ప్రయాసపడ్డటువంటి ఈ దైవజనులందరి కొరకు గట్టిగా దెబ్బలు కొట్టాలి. నా సౌండ్ కంటే మీ సౌండ్ ఎక్కువ వినపడాలి. గట్టిగా గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించబడును గాక. మీరందరూ వెళ్తే మా పని మేము చేసుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మరి సాంగ్స్ టీం వారికి అప్పగిస్తుంటున్నాం. పాటలతో దేవుని మహిమపరచాలి. వర్షిప్ టీం దయచేసి వర్షిప్ టీం వారికి సమయాన్ని అప్పగిస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం. వాలంటీర్స్ ఎవరిని కూడా దేవుని బిడ్డల విశ్వాసం గేటుకారం నిలబెట్టకండి, వారితో మాట్లాడకండి. వారు వస్తుండగా చక్కటి స్మైల్, ఒక చిరునవ్వు వాళ్ళకి ఇచ్చి వారి లోపల పంపించండి, వారి లోపల పంపించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్ సైడ్ దైవజనులు కానీ ఎవరు కానీ గ్రూపులుగా ఉండకండి. దైవజనులు కానీ వాలంటీర్స్ కానీ ఎవరు గ్రూపులుగా ఉండకండి. సమయం ఆసన్నమే ఉన్నది. దైవజనుల ద్వారా చక్కటి ప్రార్థన చేశాం. వర్షిప్ టీం వారి ద్వారా చక్కటి పాటలు విని ఆనందిస్తూ సంతోషిస్తూ ఈశ్వర కంటాటలోనికి వెళదాం. 60 మంది కళాకారులు కని మీదెరగని ఎన్నడూ చూడని దృశ్యాన్ని ఈ రాత్రి మనం చూడబోతున్నాం. హల్లెలూయా. చూసిన కన్నులు ధన్యులవుదురు గాక. హల్లెలూయా. ఎందుకంటే చక్కటి కళాకారులు 60 మంది చక్కటి కళాకారులు ప్రభు యేసుక్రీస్తు యొక్క మరణాన్ని పునరుత్థానాన్ని వారు మనకి చూపించబోతున్నారు కనుకనే చూసి ఆనందిస్తూ సంతోషిస్తాం. ఈ గ్రౌండ్ లో ఉన్న వారందరూ కూడా వారు ధన్యులుగా ప్రభు యేసుక్రీస్తు వారిని ఆశీర్వదించబడును గాక. Okay, good evening everybody. Can you put come on. Can you be a little louder? Good evening. Listen, we are here to celebrate Easter, right? Easter is coming soon. Can we be a little more louder? Good evening. Can we all rise to our feet even as we sing some songs and worship God? Andaru lechi nilapadi maato chappatlu kotti vaadte manchi untadu. Okay, can we all rise to our feet? We're going to sing one English song and then we'll do some familiar Telugu songs.
everybody. Hallelujah, hallelujah, we worship you for who you are. We worship you. Hallelujah, hallelujah, we worship you for who you are. Okay. What day is it today? Imala Heroes, what day is it today? At church we celebrated something. What was it? Palm Sunday, okay? On that day when Jesus was entering the city, they raised palm branches, right? If you have your kerchiefs with you, can I see your kerchiefs? Yeah, ladies, if you can lift one end of your dupatta. Yeah, we're going to raise this and we're going to welcome Christ in this place. Are you all ready? Andar దగ్గర ఉందా? Kerchief, handkerchief or dupatta, something. In the end of your saree, whatever you can find, okay? We're going to welcome Christ in this place, okay? Na Yesaya, na Yesaya, na Yesaya, na outside, in the church. Na Yesaya, na Yesaya, na Yesaya. Let me hear you sing. మళ్ళీ ఒకసారి అందరు కలిసి గట్టిగా నా Come on, let's declare that name. Yesaya, na Yesaya, na అందరు చెప్పండి ఇవ్వండి. అడగాలేదు, వస్త్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగాలేదు, వస్త్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులకు చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. తీరాలేదని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమును చేర్చు సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమును చేర్చు సిలువను మోసాడయ్యా. కన్నీరినే తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. తీరాలేదని నా కోసం వచ్చాడయ్యా.
So you have freedom to worship God as you want. You can dance, you can jump, you can sing, you can clap, okay? Come on, we'll clap our hands.
यीशु तेरा नाम सबसे ऊंचा है। Come on, if you know this song, sing with me. यीशु तेरा नाम सबसे ऊंचा है। Come on, can you clap your hands? सबसे से यीशु यीशु तेरा नाम सबसे ऊंचा है यीशु तेरा नाम सबसे ऊंचा Okay, can you lift your hands and sing? Everybody in this place, can you lift your hands? Let's worship this God, okay? Are you ready? Sing with me. Now hallelujah. Everybody, come on, don't stay silent.
సుందర నామం యేసుని నామం సుందర సుందర నామం యేసుని నామం సుందర సుందర నామం యేసుని నామం సుందర సుందర నామం యేసుని నామం. Okay, sing with me. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు One more time. లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. నామముల కన్న పరిణామము యేసుని నామము ఎన్ని జనములకైనా గణపరచదగినది యేసు నామము అన్ని నామముల కన్న పరిణామము యేసుని నామము ఎన్ని జనములకైనా గణపరచదగినది యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా సాతాను యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా 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 Amen. Can we put our hands together for Jesus? Amen. Do you believe the Spirit of God is in this place? Amen. Amen. Such a mighty power of God in this place. Amen. Can we all just close our eyes? Everybody in this place. Just surrender ourselves. Say, Jesus, I give myself. You know, that day, the people put their cloaks, it says. Whatever they covered themselves with. They put it on the floor for Jesus to walk upon.
This evening, can we all just put our lives at the throne of Jesus? Put everything that you have at the throne of Jesus. We worship you, O God. We worship your name in this place. I know there's a lot of distraction, but can we just not focus on that and focus on God right now? Nireసించగా
the voices rise together. Your presence in this place. Sing hallelujah to that thing. Spirit is in this place, and you're touching each one of us, oh God. We thank you for bringing us here. It's by your purpose, oh God Jesus, that each one of us are here in this place, worshiping your name, lifting your name. Lord, we thank you for this city where it's so difficult. Some places it's so difficult to gather and worship, but you've given us this place, given us the city. It's only by your grace, oh God. Only your grace. I pray, Lord Jesus, that the rest of the program, oh God Jesus, would minister to all of us here, oh God. And we walk out of this place as a new Jesus. We receive something that we've not received before. And we walk out of this place. And Lord, just like you said, go to the ends of the earth. You will give us that courage, oh God Jesus. Lord, in Acts, Lord Jesus, when the disciples were put through persecution, they said, God, give us the courage of God, Jesus. Give us the boldness of God, Jesus, to go out. Lord, this evening we pray that you would give us that courage, that boldness of God, Jesus, to take your word, your love to everywhere we go, to every person we meet. We thank you for this evening time. Let your anointing continue to be with us. We give you all the glory, honor, and praise. In Jesus' name. In Jesus' name. Amen. Can we put our hands together for Jesus one more time? What an amazing God. Come on, we can do a better job. Everybody in this place. Amen, amen, amen. Thank you so much. Thank you so much. హలో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు చక్కని పాటలతో దేవుని యొక్క నామమును మహిమపరుస్తూ గ్రౌండ్లోనికి చేరి వచ్చిన మనందరినీ ఆనంద ఉత్సాహంలోనికి వారితో కలిసి మనము కూడా దేవుని సన్నిధిలో గంతులు వేసి పరలోకపు యొక్క సన్నిధి, దైవ సన్నిధిలోని అనుభవించడానికి మనందరినీ ఆ చక్కటి మార్గములో నడిపించినటువంటి వర్షిప్ టీం వారందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు తెలియపరుస్తూ వారందరినీ మనం అభినందిద్దాం. గణిత పడగొట్టి వారిని అభినందిద్దాం. చక్కని పాటలు పాడి మనందరినీ సంతోషంలోనికి తీసుకొచ్చినటువంటి వర్షిప్ టీం అందరికీ గణిత పడగొడదాం. గ్లోరీ, గట్టిగా 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 గ్లోరీ. దేవుని నామమునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు దైవ సన్నిధి అనుభవిస్తూ దేవుడు చేసిన మేలును బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనుడు సిహెచ్ శ్రీనివాసరావు గారు మన మధ్యలో ఉన్నారు. వారి ముందుకు వచ్చి ప్రార్థన చేయవచ్చుదని మనం చేస్తుంటున్నాం. దయచేసి అందరూ ప్రార్థన ఏకీభవిద్దాం. వాలంటీర్స్ గమనించండి, ఎవరు కూడా గ్రూప్స్ లేకుండా వారి వారి యొక్క చైర్స్లలో వారిని కూర్చోబెట్టాలని మనం చేస్తున్నాను. ఇక్కడ ఒక వెహికల్ అడ్డుగా ఉందండి. 9336 అనేటువంటి వెహికల్ ఒక అడ్డుగా ఉంది.
దయచేసి ఆ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని అడ్డు తొలగించాలని మనం చేస్తున్నాం. అతి ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటంటే, చిన్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులు అయ్యా గమనించండి, తల్లులారా తండ్రులారా గమనించి ఆలోచన చేయండి. మీ పిల్లలు మీ స్వాధీనములోనే ఉంచుకోండి. అక్కడక్కడ షోరూంలో మనం ఉంటాం కదండి, మీ సామాన్లకి మీరే బాధ్యులు, మీ బంగారానికి మీరే బాధ్యులు, విలువైన వస్తువులకి మీరే బాధ్యులు అని అక్కడక్కడ బోర్డులు కనబడుతుంటాం. ఈరోజు ఇక్కడ మీ పిల్లలకు మీరే బాధ్యులు. మీ పిల్లలని అటు ఇటు తిప్పకుండా తిరగనీయకుండా మీ స్వాధీనంలో ఉంచుకోవాలని మనం చేస్తుంటున్నాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, చిన్న ప్రార్థన. ఈ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈస్టర్ కంటెంట్ రామను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయం అంతా కూడా దేవునికరంగా మార్చని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఆవరణ చుట్టూ మీకు కంచి వేయండి ప్రభా. మందరితో నైనా దృశ్య రూపంగా మీరు మాట్లాడాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ఆర్టిస్ట్ని స్వాధీనం తీసుకోండి ప్రభా, పరిసరాన్ని స్వాధీనం తీసుకోండి, వాతావరణం స్వాధీనం తీసుకొని ప్రార్థిస్తూ మీకు మహిమ గంట ప్రభావం ఆరోపిస్తూ ప్రభును రక్షకుడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడే వచ్చిన తాజా వార్త, ప్రారంభం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అయ్యా మీరేనా ప్రార్థన చేసేది? ఈరోజు ఇంత గ్రాండ్ గా సక్సెస్ గా ఉందంటే మీ వెనక మేము కూడా ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే, ప్రతి పురుషుని వెనక ఒక స్త్రీ ఉంటుందా లేదంటారా? అవునా కాదా? సో అలాగనే మన మధ్య ఇద్దరు అమ్మగారులు ఉన్నారు, వారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఒకరి శాంతకుమారి గారు, మరొకరు కేసీఆర్ అనాడు గారు ఉన్నారు. వారు కూడా చిన్న ప్రార్థన చేయాలి, దయచేసి గమనించండి. ఆదామును మొదలుకొని యోహాను సువార్త ప్రకటన గ్రంథం రాసిన యోహాను వారికి వెళ్ళకండి ప్లీజ్. అమ్మగారులకు మా రిక్వెస్ట్, అమ్ముడు రిక్వెస్ట్. ఆదామును మొదలుకొని ప్రకటన గ్రంథం రాసిన సంఘ పెద్ద యోహాను వరకు వెళ్ళకండి దయచేసి. మధ్యలోనే మీకు ఎక్కడైతే ఆగుతారో అక్కడ ఆగండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. వస్తున్న వారందరూ కొరకు చెప్పిన కట్టండి. వస్తున్నారు చాలా మంది బస్సులు దిగి, వాళ్ళ కొరకు తప్పలు కొడదాం, ఎందుకంటే వారు చాలా ఎర్లీగా వచ్చారు. తప్పలు కొట్టండి, వాళ్ళని అభినందిద్దాం. కేసీఆర్ అన్నాడు గారు దయచేసి ముందుకు రావాలి. ఈ చక్కటి కార్యక్రమాన్ని త్వరడానికి కర్త కర్మ క్రియగా మన మధ్యలో సహోదరుడు మరి వివేక్ జేమ్స్ పల్లి గారు ఉన్నారు. వారి కుటుంబం కూడా మన మధ్యలో ఉంటుంది కనుకనే ఆ కుటుంబానికి గట్టిగా చప్పట్లు కొట్టి ఆ కుటుంబాన్ని అభినందిద్దామండి. బ్రదర్ వివేక్ జేమ్స్ పల్లి గారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ మన మధ్యలో ఉంది. వారు ముందుకు రావడానికి ఇష్టపడరు కనుకనే వారిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే తెలంగాణ క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి స్టేట్ ప్రెసిడెంట్ గారు మన మధ్యలో వచ్చారు, మేడి సతీష్ గారు. వారిని కూడా అభినందిస్తూ వారి కుటుంబం కొరకు చెప్పలు కొడదాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన ఇంతవరకు కాచి కాపాడిన దేవా మీకు వందనాలు. ఈ దినము కొరకు ఎన్నో దినాల నుంచి మరి నీ సన్నిధిలో ప్రార్థించాము నాయన. మీరు మాకు ఇచ్చిన యొక్క చక్కని సమయం కొరకై మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క కంటేట ద్వారా మరి కొంతమంది అయినా రక్షణ పొందాలి అని ఎంతో ప్రయత్నం చేసి మరి ప్రభా నాయన ఈ సమయానికి నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మీ ఆత్మ కొరకు మేము ఎదురు చూస్తున్నాము. మీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన మేము చూడగలుగున్నట్లు చేయండి. కొంతమంది అయినా నాయన ఆ యొక్క నరకాగ్ని నుంచి బయటికి రావాలి అని నాయన చేసిన ప్రయత్నంలో మీరుండండి, నడిపించండి. మహిమ ఘనత ప్రభావము నీకే చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అని సెలవిచ్చిన దేవా, ఎవరెవరు ఏ రీతిగా ప్రయాసపడ్డారో మీకు తెలుసును. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. మరి ముఖ్యంగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో నాయన ఈ యొక్క డ్రామా ద్వారా మరి ప్రభా మీరు మాతో మాట్లాడి నాయన మా జీవితం అంతా నీ కొరకు జీవించే కృపను మాకు దయచేయండి. ఆది నుండి అంతం వరకు మీ ఆత్మాధ్వర్యంలో నడిపించి మీరు మహిమ పొందండి.
దేవా మీకు వందనాలు. ప్రార్థన ఆలకించేవాడా, మీరిచ్చిన నాయన ఈ సమయం కొరకు మరి ఒకసారి స్తుతిస్తూ జరగవలసిన కార్యక్రమం అంతటిలో మీ ఆత్మతో నింపి నడిపించమని ఈ మనవలేసు క్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మా పరిశుద్ధాత్మ దేవ, ఆది నుంచి అంతం వరకు మీరే ఉండి నడిపించమని, ప్రతి కీడు అపాయం నుంచి తప్పించి మీరే మహిమ పొందమని మా ప్రభు మా రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మగారు, చక్కటి ప్రార్థన చేసినందుకు, సమయంలో మాకు ఇచ్చినందుకు మైకుని దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే మీరు ధన్యులు. మా సేవకులైతే ఏమంటారంటే యవనస్తుల చేతిలో మైకు, పాస్టర్ చేతిలో మైకు ఉంటే ఆగరంట. ఎవరు ఆగే పరిస్థితి లేదన్నట్టుగా సమయాన్ని మాకు ఇచ్చారు. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో తెలంగాణ క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి స్టేట్ ప్రెసిడెంట్ గారు మేడి సతీష్ గారు దయచేసి వారు స్టేజ్ మీద రావాలని మనం చేస్తూ ఉంటున్నాం. గడి దెబ్బలు కొట్టి వారిని అభినందిద్దామండి. స్టేట్ ప్రెసిడెంట్ గారు మేడి సతీష్ గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేయవచ్చుగా మనం చేస్తూ ఉంటున్నాం. సమయంలో మరి కంటాడికి సమయము ఆసనమైంది. వారిని మనం స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం కనుక దయచేసి అక్కడ ఇక్కడ ఎక్కడ తిరగకుండా, దయచేసి కదలకుండా మెదలకుండా, కనురెప్ప కొట్టకుండా అలాగనే డ్రామాను చూసి ఆనందించాలని మనం చేస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజు దేవా, మేము అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాన్ని చూడడానికి ఈ కంటాట యొక్క ప్రభా ప్రదర్శనను ఈ బోయిపల్లి ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసినందుకే నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ దినమున తండ్రి ఒక ఆత్మ రక్షింపబడుట పరలోకమందు గొప్ప సంతోషము, గొప్ప విందు తండ్రి. ఈ రోజున నాయన తండ్రి, మా యొక్క ప్రయాసం వ్యర్థం కాదని మీరు చెప్పిన లేఖనాన్ని బట్టి ప్రభువా, ఈ రోజున అనేకులు ఈ యొక్క ప్రదర్శన ద్వారా ప్రభువా అనేకులు యేసు నామములో రక్షింపబడుదురుగాక. తండ్రి, కూడి వచ్చిన ప్రతి బిడ్డ దీవించండి, సహకరించిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. దీని కొరకు ప్రయాసపడిన తండ్రి, ప్రత్యేకంగా తండ్రి నీ బిడ్డలందరి మీద నీ కృప నిలిచునుగాక. తగ్గించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అలాగనే మరొక దేవజనుడితో ప్రార్థన చేయించుకుందాం. మన మధ్యలో దైవజనుడు అభిషేక్ రాజు గారు మన మధ్యలో ఉన్నారు. దైవజనుడు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందని మనం చేస్తుంటున్నాం. పాస్టర్ అభిషేక్ రాజు గారు ఆత్మతో నింపబడి చక్కటి యవనములోనే యేసు ప్రభు యొక్క కాడిని మోస్తూ సువార్తను ప్రకటిస్తూ అనేకులని దైవ సన్నిధికి తీసుకొచ్చినటువంటి దైవజనుడు అభిషేక్ రాజు గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రేమ స్వరూపి, జీవాధిపతి, సర్వశక్తి గల దేవ, సర్వాధికారి, పునరుత్థానమైన మా ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ చక్కటి సాయంకాల తండ్రి సమయంలో అయ్యా తండ్రి, ఈ విధంగా మనందరిలో తండ్రి అయ్యా తన గుంపు జనాంగంగా మీరు సమకూర్చినందుకే నీకు స్తోత్రములు అయ్యా. జరుగుతున్న ప్రోగ్రామ్ ప్రభు మీరు ఆశీర్వదించి దీవించి మహిమకరంగా జరిగించండి. ప్రతి ఆటంకము యేసు నామములో తొలగిపోవదు గాక. ఈ ప్రోగ్రామ్ ప్రభు నీ ప్రజలందరికీ దీవెనకరంగా, వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ కాంటాడ కార్యక్రమం కోసం ప్రయాసపడే దైవజనులు అపోస్తులు జీవరత్నం గారు, అలాగే బ్రదర్ రెనాడ్ మేఘర్ గారు, అలాగనే వివేక్ జేమ్స్ పల్లి గారు, బోయినపల్లి ప్రాంతంలో ఉన్న దైవజనులందరూ వారందరిని బట్టి నిజముగా మనం సంతోషించాలి, ఆనందించాలి. వారి ప్రయాసాన్ని దేవుడు వ్యర్థముగా కానియకుండా అనుకున్న వాటికంటేను, ఊహించిన దానికంటేను మన దేవుడు అత్యధికముగా ఆశ్చర్యమైన కార్యములు చేసేవాడు. దానికి నిదర్శనమే ఇదే. ఎందుకంటే మేము అల్ప విశ్వాసులముగా ఇంత దూరం ఎవరొస్తారు? ఇది చాలా దూరముగా ఎక్కడో చివరికి ఒక మూలలో ఉన్నది.
బస్ ఫెసిలిటీ లేవు, ఆటో ఫెసిలిటీ లేవు, వెహికల్స్ రావడానికి కష్టము, ఎవరు వస్తారు అని ఇక్కడ పెట్టడానికి మేము ఎంతో సంకోచించాం. కానీ దైవజనులు అపోస్తులైన జీవరత్నం గారు ఒకటే పట్టుపట్టాడు, దేవుడు వీల వేసి రప్పిస్తాడు, ఈ కార్యమును ముందుకు కొనసాగిద్దామని. దైవజనులు లేనాడు గారు, అలాగనే జాని విక్టర్ గారు, సుధాకర్ గారు, బోయినపల్లి ప్రాంతంలో ఉండే దైవజనులు ఒక పట్టుదలతో ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందుకే వారి ప్రార్థనకి ప్రతిఫలమే ఈ గ్రౌండ్ అంతా కూడా ఫుల్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గడియా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారి గడియా చెప్పండి హల్లెలూయా. సత్యం చెప్పాలంటే మీరెవరో నాకు ఎవ్వరు కనపడతలేరు. మీరు చీకట్లో ఉన్నారా, నేను చీకట్లో ఉన్నానా? నేనే చీకట్లో ఉన్నానా? మీరు ప్రార్థన చేస్తే నేను వెలుగులోకి వచ్చుదును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఈ లైట్ వల్ల నాకు ఎవ్వరు కనపడుతున్నారు. ఎవరు అలులో చెప్పారో, ఎవరు చేతులు పెక్కతారో తెలియదు. ఎక్కడ వెలుగు వచ్చినట్టుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంటాట వాళ్ళే వెలుగును తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి కానీ హల్లెలూయా. ఈ సమయంలో బ్రదర్ లేనాడు గారు ఎక్కడున్నా స్టేజ్కి రావాలని మనం చేస్తున్నా. పరలోకం నుంచి ఇప్పుడే చక్కటి సువార్త, తాజా వార్త మన దగ్గరకు వచ్చింది. ఎవరో ఇంకా పాస్టర్లు ప్రార్థన చేసేది ఉన్నది. వారు ప్రార్థన చేసిన తర్వాతనే ఈ కంటాట డ్రామాను ప్రారంభిద్దామని పరలోకం నుంచి ఒక స్వరం వినపడగా నేను వింటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన మధ్యలో సహోదరుడు మరి రైట్ రెవరెండ్ ఆర్యపాల్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తుంటున్నాం. రైట్ రెవరెండ్ డాక్టర్ ఆర్యపాల్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఆర్యపాల్ గారు ప్రార్థన అనంతరము బ్రదర్ శ్యామ్ గారు, బ్రదర్ శ్యామ్ బాబు గారు ముందుకొచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తుంటున్నాం. ప్రార్థించుకుందాము. సర్వశక్తిమంతుడైనట్టి మా పరలోకపు తండ్రి, అత్యున్నతమైనట్టి నీ నామాన్ని మరొకసారి ఘనపరిచి మహిమపరుస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మేము ప్రార్థించిన రీతిగా, ఊహించిన రీతిగా నీ ప్రజలను, నీ బిడ్డలను, నన్ను మమ్మలను సమకూర్చి ఈ కార్యక్రమం లోపల నాయన ఇదిగో నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నా ప్రభ చేర్చినందుకు నీకు ఎన్నలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. జరుగుతున్నట్టు యొక్క నా తండ్రి కంటట కార్యక్రమం, ఈస్టర్ కంటట కార్యక్రమాన్ని అప్పచెప్తున్నాను. ఆది అంతమై ఉండి అధ్యక్షత వహించమని వేడుకుంటున్నాను. సమస్త ఘనత మహిమ నీకు కలుగును గాక. అలాగే రావాల్సిన వారిని కూడా సకాలంలో నడిపించుకోమని, అలాగే ఈ యొక్క కళాకారులు ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా సుమారుగా 60 మంది కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ యొక్క ఈస్టర్ కంటాట్లో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని అభిషేకించి మహిమార్థంగా నా తండ్రి వారు చేసేటట్టు నాయన ఈ యొక్క కంటాట కార్యక్రమంలో నీకు మహిమ తెచ్చుకొని అనేకులకు మారుమరుసు రక్షణ కలుగులాగన, అనేకులు బలపరచబడలాగన, పురికొల్పబడలాగన నీవు కార్యం చేసి మహిమ తెచ్చుకోమని ఈ కార్యక్రమం అంతటినీ మరోసారి నీ కృపాస్తుల్లోకి అప్పజెప్పుకుంటూ క్రీస్తు
క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, మరొకసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, జీవగలిగిన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతగానో ప్రార్థించి ఎదురు చూచిన రీతిగా నీ ఏర్పాటు ప్రకారముగా ఈవినింగ్ టైంలో ఈ స్థలాన్ని మీరు ప్రేమించి, ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి, ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించి తండ్రి, మీరు ఏర్పాటు చేసిన ఈ ఈస్టర్ కంటాటాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. దేవా, దీని కొరకు ఎంతగానో ప్రార్థించటము కానీ, ప్రయాసపడటము కానీ, ప్రతి విషయంలో కూడా మీరు తోడై ఉండి ఎంతో చక్కగా తండ్రి క్రమముగా ప్రతిదీ కూడా చక్కబెట్టుకుంటూ ప్రభువా యొక్క ప్రాముఖ్యమైన సమయంలోనికి మీరు మమ్మల్ని అందరూ కూడా తోడుకొని వచ్చిన విధానం బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయం ముందు ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో కూడా మీరు తోడై ఉన్నారు. ఇంతవరకు ప్రార్థించిన ప్రార్థనలన్నీ కూడా మీరు విన్నారు. ఇక జరగబోయే కార్యక్రమము అతి ప్రాముఖ్యమైన కార్యక్రమంలోనికి వెళ్ళబోతుండగా తండ్రి, ఈ కార్యక్రమం ద్వారా నీ నామానికి మహిమకరముగాను అనేక మంది హృదయాలు రక్షణ, మారు మనస్సు, నిన్ను ఎరగని వారు ఉన్న ప్రజలు దేవా, ఈ రాత్రి ఒక ప్రత్యేక రీతిలో వారిని మీరు దర్శించి నిన్ను ఎరిగే విధముగా, నిన్ను తెలుసుకునే విధముగా, నీ మార్గాన్ని ఎన్నుకునే విధముగా ఒక ప్రత్యేకమైన కృపను అనుగ్రహించమని జరుగుతున్న కార్యక్రమం అంతటిని క్రమముగా, మర్యాదగా, నీ నామానికి మహిమకరముగా ఏర్పాటు చేయబడిన కమిటీ వారికి కానీ, పెద్దలకు కానీ, ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా కంటాటలో ఉన్న టీం అంతటికి ఆశీర్వాదకరముగా ఇది జరుగుటకు సహాయము చేయమని మరొకసారి నేను స్తుతిస్తూ ఈ సమయాన్ని మమ్ములను నీ కృపగల స్థలాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పగలిగే హల్లెలూయా. ఈ సమయంలో ఇందాక మనం ఎవరి కొరకైతే చప్పట్లు కొట్టి అభినందించామో, ఈ కంటాట ఈ బోయినపల్లి ప్రాంతంలో పెట్టాలని ఆశ కలిగి తృష్ణ కలిగినటువంటి బ్రదర్ వివేక్ జేమ్స్ పల్లి గారు దయచేసి వారి స్టేజ్కి రావాలని మనం చేస్తుంటున్నాం. ఒకసారి గట్టిగా రండి ప్లీజ్. వివేక్ జేమ్స్ గారు గట్టి దెబ్బలు కొడదాం ప్లీజ్, గడ్డ కొట్టాలి. వారే కర్త కర్మ క్రియ ఈ ప్రాంతంలో పెట్టాలని ఆశ కలిగిన వారు. ఈయన తృష్ణ కలిగి ఉన్నారు, జీవరత్నమ్మ గారు ఆశ కలిగి ఉన్నారు. కనుక వాళ్ళ కార్యక్రమాన్ని ముందుకు సాగడానికి బ్రదర్ లేనాడు గారు ఉన్నారు. కనుక అందరూ కూడా చెప్పకూడదు. గ్లోరీ సమయంలో మరి కానుకలు సమర్పించుకుంటున్నామండి. కానుకల నిమిత్తం కొరకై ఒక ప్రత్యేకమైనటువంటి సింగర్ మన మధ్యలోకి వచ్చారు. వారే సొంతముగా పాట రాసి, వారే దాన్ని టూను కట్టి, వారే సంగీతము, దర్శకుడు, నిర్మాత, సమస్తమైన అన్ని విధాలుగా మరి ఉన్నటువంటి మంచి గాయకుడు మన మధ్యలో ఉన్నటువంటి దేవప్రసాద్ గారు మన మధ్యలో ఉంటున్నారు. దయచేసి వారు ముందుకు రావాలని మనం చేస్తుంటున్నారు. వారు ఎవరంటే మంచి దైవజనులు. దయచేసి మరి వారి మమ్మీ, వారి డాడీ గారు కూడా, వారి మమ్మీ ఇంటర్నేషనల్ సింగర్, ఎవరు దేవప్రసాద్ గారు ఒక తల్లి గారు కూడా ఇంటర్నేషనల్ సింగర్ గా ఉంటూ దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. అట్టి వారి కుటుంబంలో ఈ దైవజనుడు పుట్టడము మనకెంతో భాగ్యం కనుకని వారు చక్కని పాట పాడుతుండగా కానుకలు సల్మాన్ అయ్య గారు ఇన్ఛార్జ్ ఉన్నారండి. సల్మాన్ మలకారం గారు, ఓకేనా? రైట్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. సో ఈ సమయంలో ఈ యొక్క ఈవెంట్ కొరకై ఈ పాట తయారు చేయబడింది. బ్రదర్ వివేక్ గారు నాకు బావగారు అవుతారు. అతను చెప్పిన వెంటనే నేను దాదాపు 15 days నుంచి వర్క్ చేసేసాను. సో ఈ పాట రిలీజ్ చేస్తున్నాను. దయచేసి దీని లిరిక్స్ స్క్రీన్స్ లో వస్తుంది. దయచేసి నాతో అనుసరించి పాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. హలో, చెక్ 1 second అన్న 1 second. అయ్యా దయచేసి బైబిల్ ప్రకారముగా విత్తువాడు సంతోషముగా విత్తాలి, ఆనందముతో విత్తాలి, సమాధానము పంటను కొయ్యాలి. కనుక ఇది చాలా ఖర్చుతో కూడిన పని. దైవ సేవకుడుగా నేను అడుగుతున్నానని మీరు ఏమనుకోకండి. అనుకున్నా నో ప్రాబ్లం. వేసేదైతే బలంగా వేయండి. నన్ను తిట్టుకున్న పర్వాలేదు, వేసేదంతే బలంగా వేయండి. కనుక దేవునికి స్తోత్రం. గోల్డ్ షాప్కి తీసుకెళ్ళేటప్పుడు ఏ నోటు తీసుకెళ్తామండి? బంగారు షాపుకు వెళ్ళేటప్పుడు ఏ నోటు? ఆ నోటు వేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారం కానుక వేసేది కాదు, అదే స్కాన్ కూడా ఉందండి. స్కాన్ కూడా ఉంటుంది కనుక దయచేసి విస్తారముగా మీరు గూగుల్ పే, ఫోన్పే కూడా చేయొచ్చు. ఖర్చుతో కూడిన పని కనుకనే దేవునికి స్తోత్రం. మీరు గొప్ప వాళ్ళు, మంచి వాళ్ళు నాకు తెలుసు. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు.
దయచేసి స్కాన్ ఉంది, ఆఫరింగ్ బాక్స్ పైన స్కాన్ ఉంది, ఆ స్కాన్ మట్టుకే వాడండి. మిగతా ఏ ఫోన్ స్కాన్ ఎవరిది కూడా వాడద్దు. ఓన్లీ స్కానర్ దానిపైన ఉన్నటువంటిది వాడాలని కోరుతాం. స్కాన్ వద్దా? థ్యాంక్ యూ. మానిటర్ లేదు నాకు. దిస్ నో మానిటర్. ఓకే, నో వాల్ పెంచితే ఐ కెన్ ఆల్సో హియర్, రైట్? ప్లీజ్ ఆ లిరిక్స్ ఫాలో కండి. कलवरी के क्रूस पर बहता है सब प्यार, कभी ये न मिटने वाला, देखो ऐसा है दूल्हा, कुंवारी के क्रूस पर बहता है सब प्यार, क्रूस को देखो लगता है कोई करता है ये पुकार, गले लगने के लिए कब से तैयार, आवो भाई आवो बहना, आवो भाई आवो बहना, आवो भाई आवो बहना, गले लगने के लिए कब से तैयार। దయచేసి మీరందరూ ఆ లిరిక్స్ ఫాలో అయ్యి పాడొచ్చు. ఇట్స్ వెరీ సింపుల్ సాంగ్. థ్యాంక్ యూ. జస్ట్ ప్రైజ్ ది లార్డ్. आजकल युग